అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మీకు ఎలాంటి ఇంటర్ కాలేజ్ ఎంపిక చేసుకోవాలి, మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఎంపిక చేసుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి అనేక అంశాల కోసము మీకు స్క్రీన్ ఉండేటువంటి వాట్సాప్ నెంబర్కు మీ వివరాలు పంపితే మీరు దానిలో చేరవచ్చు లింక్ ద్వారా, లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, దాని ద్వారా కూడా చేరవచ్చు. అది కాకుండా ఇంటెన్సివ్గా మీరు కోచింగ్ తీసుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి, ఫిజికల్గా కలవాలనుకుంటే అన్నిటి కోసం మీకు ఎస్బీఆర్ టాక్స్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా ఉంది, దానిలో సంబంధిత కోర్స్ ఉంది, చాలా నామినల్ ప్రైసెస్ తోటి. కాబట్టి వీటన్నిటి కోసము ఒక సమగ్రమైనటువంటి టీం పనిచేస్తుంది. ఆ టీం మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మిత్రులారా, ప్రధానంగా ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక అనేది అత్యంత సంక్లిష్టమైనది, చాలా కీలకమైనది కూడా. అయితే మిత్రులారా, మీకు ఇంటర్మీడియట్ కాలేజీలో అనేక రకాలు ఉన్నాయి. కానీ ఈ వీడియోలో నేను వాటిని రెండుగా వర్గీకరిస్తున్నాను. ఒకటేమో పేరెంట్స్కి ఇష్టమైన కాలేజెస్, రెండవదేమో స్టూడెంట్స్కి ఇష్టమైన కాలేజెస్. దీనిలో వేటికి ప్రాధాన్యత ఇవ్వాలనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, దానివల్ల చాలామంది వీడియో రీచ్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. పేరెంట్స్కి ఇష్టమైన కాలేజెస్ ఏంటి అంటే ఫస్ట్ చూద్దాం. అవి ఆ లిస్ట్ చెప్పే ముందు ఎందుకు ఇష్టమైనా కూడా చెప్తాను. సహజంగా పేరెంట్స్ యొక్క మనస్తత్వం, చాలామంది ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ పేరెంట్స్ కాబట్టి చాలా స్ట్రగుల్ అయినటువంటి తరం. మా ఏజ్ గ్రూప్ వాళ్ళంతా కూడా చాలా స్ట్రగుల్ అయినటువంటి తరం. చిన్నప్పుడు అనేక రకాల ఆటుపోట్లు ఎదుర్కొని, డబ్బులు లేకుండా అన్నిటి కాంప్రమైజ్ అయిపోయి సరైన కెరీర్ పొందలేని పేరెంట్సే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ చిన్నతనంలో చాలా వరకు కోల్పోయారు. అప్పుడు ఉండేటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, అప్పుడు ఉండేటువంటి బీదరికం దృష్ట్యా సఫర్ అయ్యారు. కాబట్టి పేరెంట్స్ ఏమనుకుంటుంటే తమ పిల్లల్ని చాలా ఉన్నత స్థాయికి పంపించాలి, మంచి కెరీర్లో సెటిల్ చేయాలని అనుకుంటారు. సో దానికోసం ఏమనుకుంటారు వాళ్ళు, ఇప్పుడు చాలా కష్టపడ్డా సరే ఫ్యూచర్లో సుఖపడతాం, ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ చేయాలి, ఇప్పుడు అన్ని ఆనందాలు దూరం ఉంటే ఫ్యూచర్లో మనకు మంచి ఆనందము, సుఖ సంతోషాలు, ప్రాస్పారిటీ, సంపద, వైభవం అన్నీ ఉంటాయి అనుకుంటారు. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో చాలా కష్టపెట్టి విశ్రాంతి లేకుండా, ఆనందం లేకుండా విపరీతంగా కష్టపడ్డే కాలేజీలో కరెక్ట్ ఈ 2 సంవత్సరాలు తప్పదు. కాంపిటీషన్ దృష్ట్యా ఇన్ని లక్షల మంది రాస్తున్నారు కాబట్టి సండే ఉండకూడదు, విశ్రాంతి ఉండకూడదు, పాటలు ఉండకూడదు, వెకేషన్ ఉండకూడదు అని భావిస్తారు. సహజమే పేరెంట్స్ అట్లా అనుకోవడంలో. కానీ పేరెంట్స్ మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా విస్మరించరాదు. ప్రతి స్టూడెంట్కి ఒక ప్రకృతి అనేది ఉంటుంది, దాని నేచర్ అంటాం, స్వభావం అంటాం. అంటే ప్రతి స్టూడెంట్ యొక్క స్పందన ఒకే విధంగా ఉండదు. కాబట్టి స్టూడెంట్స్ యొక్క వైఖరి, యాటిట్యూడ్కి అనుగుణంగా, వాళ్ళ నేచర్, వాళ్ళ ప్రకృతికి అనుగుణంగా, వాళ్ళకుండే సహజ సామర్థ్యాలకు అనుగుణంగా వాళ్ళ కాలేజ్ ఎన్నుకుంటే సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. సఫలీకృతం అంటే ర్యాంక్ వస్తుందో రాదు ఎవరు చెప్పలేరు. కానీ ఆ 2 సంవత్సరాల్లో చాలా కష్టపడి, ఇష్టపడి చదివి వాళ్ళ సామర్థ్యాలకు అనుగుణంగా మెరుగైన ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మిత్రులారా, కాబట్టి స్టూడెంట్ ప్రకృతి, స్టూడెంట్కి ఇష్టాలకు పూర్తి విభిన్నంగా మనకిష్టమైన నిర్ణయం తీసుకుంటే సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే అనేక మంది డిప్రెస్ అవుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు, కాలేజీ వెళ్ళి వదిలిపెట్టి డ్రాప్ అయ్యి ఇంటికి వస్తున్నారు, మరి లోకల్లో స్థానికంగా ఉండే కాలేజీ చేరుతున్నారు. తర్వాత రకరకాల మెంటల్, ఫిజికల్ ఇష్యూస్ వస్తున్నాయి, వెనుకబడిపోతున్నారు, కొంతమంది డిప్రెషన్కి వెళ్తున్నారు. దురదృష్టవశాత్తు అతి కొద్దిమంది అక్కడక్కడ ఆత్మహత్యలు కూడా లోనవుతున్నారు. కాబట్టి ప్రకృతిని పూర్తిగా విస్మరించలే.
అదే సమయంలో స్టూడెంట్స్ ఆడుతాం పాడుతాం సీరియస్గా ఉండొద్దు, ఎంజాయ్మెంట్ ఉండాలి, ఫుల్ రిలాక్సేషన్ ఉండాలి, ఆ తర్వాత మీకు ఫుల్ లగ్జరీ ఉండాలి, ఆ తర్వాత ఫోన్ వాడుకోవాలి, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయలేం. అంటే బాధ్యతగా ఉంటూనే వాళ్ళ మనస్తత్వానికి సరిపోయే కాలేజ్ ఎన్నుకోవాలి. ఇప్పటిదాకా చెప్పినవి పేరెంట్స్కు సరిపోయేటువంటి కాలేజ్ అవి ప్రధానంగా శ్రీ చైతన్య నారాయణ అలాంటి సంస్థలు. శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, అదే మోడల్ అనుసరిస్తున్న ఎస్ఆర్ శ్రీ గాయత్రి కావచ్చు, శశి కాలేజ్ కావచ్చు వేలువెన్నిలోని, తిరుమల కాలేజ్ కావచ్చు, భాష్యం కాలేజ్ కావచ్చు, అదే పద్ధతిలో వేరే పేరుతో పెట్టుకున్నట్టు సంస్థలు రెసిడెన్స్ లాంటివి కావచ్చు. సో ఇలాంటి కాలేజెస్ అన్నీ కూడా పేరెంట్స్కు చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. పొద్దున 5 నుంచి 11 వరకు చదివిస్తారు. సండే ఉండదు, సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది, మండే ఎగ్జామ్ ఉంటుంది, వెకేషన్ ఉండదు. సో ఇట్లాంటి అన్ని చాలా రిగరస్ హెక్టిక్ షెడ్యూల్ ఉండేదాన్ని పేరెంట్స్ ఈ కాలేజీలను ఇలాంటి స్వభావం ఉండవాటిని ఇష్టపడుతుంటారు. సహజంగా స్టూడెంట్స్ ప్రకృతి, నేను చెప్పేది మెయిన్ స్ట్రీమ్ 80-90% పేరెంట్స్. దీనిలో ఇట్లాంటివి ఇష్టపడని పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు, అది వేరే విషయం. మెయిన్ స్ట్రీమ్ పేరెంట్స్ అందరూ చెప్పిన మెజారిటీ పేరెంట్స్ నా దృష్టిలో. కొద్దిమంది దీనికి విరుద్ధంగా ఆల్టర్నేటివ్ కాలేజెస్ అనుకుంటున్నారు. అనేక వాటిని నేను రెఫర్ చేస్తున్నాను. 9 ఎడ్యుకేషన్ కానీ, నానో కాలేజ్ కానీ, మోడ్లెస్ కానీ, ఇగ్నేట్ కానీ, కొన్ని ఆకాశ బ్రాంచెస్ కానీ, కొన్ని ఇతర బ్రాంచెస్ కానీ, ఇంకా అప్కమింగ్ కాలేజెస్ ఉండేటివి కానీ, కొద్దిమందికి ఎక్సలెన్షియా కానీ, మెటామైండ్స్ కానీ, ప్రగతి కానీ, గుంటూరులో ఈ మధ్య పెద్దగా స్టార్ట్ చేసినటువంటి కేంబ్రిడ్జ్ కానీ, అనేక వాటిని మనం రెఫర్ చేస్తున్నాం. అయితే వాటిని ఇష్టపడే పేరెంట్స్ సంఖ్య కూడా ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. శ్రీ చైతన్య నారాయణ రిజెక్ట్ చేసేది, ఆల్టర్నేటివ్ కాలేజెస్ని ఇష్టపడేటువంటి సంఖ్య చాలా 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 పెరుగుతుంది. అది దాని యొక్క దుష్పరిణామాలు చూడడం వల్ల కావచ్చు, మాలాంటి వారు చేసేటువంటి క్రియేట్ చేసే అవేర్నెస్ వల్ల కావచ్చు, కొత్త తరం పేరెంట్స్ రావడం వల్ల కావచ్చు. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఎలాంటి కాలేజెస్ ఇష్టపడతారు అంటే, స్టూడెంట్స్కి ఉండేటువంటి స్టూడెంట్స్ అందరూ ఒక తీరుగా ఉండరు. పేరెంట్స్ మెజారిటీ ఒక తీరుగా ఉన్నారు కానీ స్టూడెంట్స్ ఒక తీరుగా ఉన్నారు. స్టూడెంట్స్ ఇష్టపడేటువంటి కాలేజెస్లో అందరూ కూడా కాస్త ఫ్రీడమ్ కోరుకుంటారు, కాస్త ఫన్ రిలాక్సేషన్ కోరుకుంటారు. కొంతమంది స్పోర్ట్స్ గ్రౌండ్ ఇట్లాంటివి కూడా కొంత ఉండాలని కోరుకుంటారు. సండే హాలిడే ఉండాలనుకుంటారు. 90% కొద్దిమంది దీనిలో కూడా ఇట్లాంటివి ఉండకూడదు, చాలా రిగరస్ చదవాలి, నా లైఫ్ మొత్తం ఒలింపిక్స్ అయినట్టు చదివి నేను సీట్ తెచ్చుకోవాలంటే వాళ్ళు ఉంటారు. అది అట్లా ఉంటే మంచిదే. అట్లా పేరెంట్స్ అభిప్రాయం స్టూడెంట్ అభిప్రాయం మ్యాచ్ అయితే ఇబ్బంది లేదు. స్టూడెంట్స్ అట్లే రిగరస్గా ఉండి హెక్టిక్ షెడ్యూల్ ఉండాలి, ఎలాంటి విశ్రాంతి ఉండద్దు, విపరీత చదవాలి, మీకు ఏమి అవసరం స్టూడెంట్స్ అట్లా అనుకో, పేరెంట్స్ అనుకుంటే ఇబ్బంది లేదు. అనుకోవడమే కదా, స్టూడెంట్స్ వాటిని తట్టుకునే పరిస్థితి కూడా మీరు ఆలోచించండి. నిజంగా అట్లా హెక్టిక్ షెడ్యూల్ ఉన్నంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా? నిజంగా దానివల్ల రిజల్ట్స్ వస్తాయా? కేవలం మీకు ఒక ర్యాట్ రేస్ లాగా ఉంటుందా? అది కూడా మనం ఆలోచించుకోవాలి, వేరే విషయం. కానీ మెజారిటీ స్టూడెంట్స్ కొంత విశ్రాంతి కోరుకుంటారు. ఇప్పుడిప్పుడు సిబిఎస్ఈ నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుంది కాబట్టి సహజంగా కాస్త మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి ఫుడ్, మంచి రెస్పెక్ట్, టీచర్స్ ఉండే ఫ్రీడము, టీచర్స్తో కలిసిమెలిసి మాట్లాడుకునేటువంటి పరిస్థితి, ఇట్లాంటివన్నీ కూడా ఉండాలని కోరుకుంటారు. కానీ స్టూడెంట్స్ యొక్క ఇష్టాలను పూర్తిగా విస్మరిస్తే కష్టం. మన తరం పిల్లలు కాదు, ఇప్పుడు మన తరం ఏది చెప్తే చేసుకున్నాం బలవంతం. కానీ ఇప్పటి వాళ్ళు చాలా రెబలిస్టిక్ నేచర్ ఉంది, చాలా అగ్రెసివ్గా ఉన్నారు. కాబట్టి పూర్తి వాళ్ళ అభిప్రాయాన్ని విస్మరించలేము. కానీ అదే సమయంలో బాధ్యతారాహిత్యమైనటువంటి కాలేజెస్లో ఉంటే వాళ్ళకి ఎంట్రన్స్ విషయంలో సక్సెస్ కలుగుతుంది. సరే, వాళ్ళ లక్ష్యం ఎన్డీఏ, వాళ్ళ లక్ష్యం మీద డిగ్రీ చదువుతారు, సివిల్ సర్వీస్కి వెళ్తారు, లేదా వాళ్ళు స్పోర్ట్స్ స్టార్ అవుతారు, సో ఒకరు వెళ్ళి యానిమేషన్లోకి వెళ్తారు. సో ఇట్లాంటివి ఉంటే అది వేరే విషయం. అంటే జేఈఈ నీట్కి సంబంధించినటువంటి వాటిల్లో మీకు సీరియస్ ఆస్పిరేషన్ అయితే మాత్రం కాస్త బాధ్యతాయుతంగాటువంటి కాలేజీలు చేర్చాలి. అంటే చాలా ఫ్రీడమ్ ఇస్తూ, కేరింగ్ ఇస్తూ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వండుకుంటూ వాట్లలో మంచి రిజల్ట్స్ ఇచ్చి, మంచి కోచింగ్ ఇచ్చి, బాగా పెర్ఫామ్ చేసి చేయించేటువంటి కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. అట్లాంటి ఏర్పించు తప్పలేదు. చైతన్య నారాయణలో ర్యాంకులు వస్తాయంటే అది అబద్ధం. వాళ్ళకు ఉండే లక్షలాది స్టూడెంట్స్ నుంచి కొద్ది వందలాది ర్యాంక్స్ వస్తున్నాయి, అది వేరే విషయం. కానీ అనేకమైనటువంటి ఆల్టర్నేటివ్ కాలేజెస్ కూడా మీకు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు
మీరు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండి చాలా ఫ్రీడమ్ ఇచ్చి లెక్చర్ అలవాటు చేస్తే వాటిలో చేర్చకండి స్టూడెంట్ చెప్పినా కూడా. జేఈ నీట్ లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మీకు కొన్నిటి త్యాగం చేయాల్సిందే, నేను కూడా ఒప్పుకుంటాను. కాకపోతే అప్పుడప్పుడు కాస్త విశ్రాంతి అవసరం. సండేస్లో, ఈవినింగ్ అవర్స్లో అప్పుడప్పుడు చిన్న చిన్న యాక్టివిటీస్, స్టూడెంట్స్తో ఫ్రెండ్లీగా ఉండడము, డౌట్ వస్తే వెళ్ళి అడగడము, క్లాస్లో తక్కువ స్ట్రెంత్ ఉండడము, మంచి ఉన్నంతలో బెటర్ భోజనం ఉండడము, మంచి ఫెసిలిటీస్ రూమ్ హాస్టల్ ఉండడము, ఇవన్నీ మ్యాండేటరీ. ఒకప్పట్లా స్టూడెంట్స్ లేరు కాబట్టి స్టూడెంట్స్కి ఇష్టమైన కాలేజెస్ అంటే బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఇష్టమైన కాలేజ్ చేర్చచ్చు. సో అట్లాంటివి ఏముంది ఇంతకుముందు చెప్పాను. 17 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి నానో ఉంది. 12 ఏళ్ళ నుంచి మంచి రిజల్ట్స్ ఇస్తున్న ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళతో స్టార్ట్ చేసిన 9 ఉంది. నానోలో ఐఎం అహ్మదాబాద్ స్టార్ట్ చేశారు కృష్ణ చైతన్య శ్రీనివాస్ గారు. వెరీ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. మోడల్స్ ఉంది ఐఐటి ఢిల్లీ ఉండి మరికొందరు ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తులు, అకాడమిక్స్ టాప్ మోస్ట్ పీపుల్ కలిసి స్టార్ట్ చేసింది. చాలా మంచి ఆడుతూ పాడుతూ ఆహ్లాదకరంగా ఉండి అద్భుతమైన రిజల్ట్స్ సాధించే రమేష్ గారి ఇగ్నైట్ ఉంది. ఈ మధ్య కాలంలో గుంటూరులో మా దృష్టికి ఉంది, ఇంకా పూర్తి రీసెర్చ్ చేయలేదు కానీ కేంబ్రిడ్జ్ ఉంది. అదేవిధంగా మీకు ఉన్నంతలో మంచి చేస్తున్నారు ప్రగతి, మెటామైండ్స్, కొంతలో కొంత ఇంపల్స్, టొరంటో కూడా కొంత అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉన్నాయి, మరి ఈసారి సెటిల్ చేసుకున్నాం అంటున్నారు. ఒకసారి చూసి దాన్ని వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. తక్కువ మంది తీసుకొని మంచి ర్యాంక్ పట్టిస్తున్నాం మైటీ లాంటి వాళ్ళు అనేక మంది ఆల్టర్నేట్గా పనిచేస్తున్నారు. ఎక్సలెన్షియస్ ఆమీర్పేట్ అకాడమిక్స్ కొంచెం నార్మల్గా ఉన్నా కూడా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చరు, హాస్టలు, మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. కాబట్టి వీటిలో చేరడంలో ఎలాంటి తప్పలేదు. దీనిలో మీరు వెతకండి, చూజ్ చేసుకోండి, మంచి కాలేజ్ చేరండి. తప్ప మనకుండే ఇష్టాల మేరకు బలవంతంగా పేరెంట్స్ పిల్లల మీద రుద్ది మీరు వాళ్ళకి ఇష్టం లేని కాలేజీలో బలవంతంగా చేర్పిస్తే వాళ్ళు సఫర్ అయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి బాధ్యతాయుతంగా ఉండి పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటిది వాళ్ళ లక్ష్యానికి ఏరే కాలేజీ అయినట్లయితే కాస్త స్వేచ్ఛతో, కాస్త ఆదరణతోటి, మంచి సౌకర్యాలతో ఉండేటువంటి ఆల్టర్నేటివ్ కాలేజెస్, చైతన్య నారాయణ ఇట్లాంటివి కాకుండా నవతరం వ్యక్తులు పెట్టినటువంటి కాలేజెస్లో చేరితే మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అభిప్రాయము. మీకు పూర్తి వివరాల కోసం స్క్రీన్ నెంబర్ వాట్సాప్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, దానిలో మీరు చేరచ్చు. అదేవిధంగా యాప్లో కోర్స్ తీసుకోవచ్చు. అనేక విధాలుగా మీరు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.